తులసి ఈశ్వర్ను డైరెక్ట్ గా వాడి దగ్గరికి తీసుకెళ్లి ప్రూవ్ చెయ్యి. ఆ తులసి నన్ను పెడుతున్న టార్చర్ కు ఇదే సరైన సమాధానం. ఓకే నందిని, అలాగే చేస్తాను. వెంకట్ మేడం, వీడికి పచ్చ మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అలాగే మేడం. ఈ రాత్రికి వీడు ఇక్కడే ఉండాలి. అలాగే మేడం. వీడితో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. రైట్. అమ్మా నందిని, లక్ష్మి సంజయ్తో సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారో లేదో మనకి తెలియాలమ్మా. సంజయ్ ఇంకా లక్ష్మిని పూర్తిగా భారీగా అంగీకరించలేదని తెలిస్తే మాత్రం వాడికి టికెట్ వేసి అమెరికా పంపించేద్దామమ్మా. పెళ్లి చేసుకుంది చక్కగా కాపురం చేసుకోవడానికి గాని ఒకరికొకరు దూరంగా ఉండడానికి కాదు కదా. పిన్ని, మీరు కాస్త ఓపిక పట్టండి. అమ్మా నందిని, లక్ష్మియే జ్యోతిరాదిత్యను పూర్తిగా మర్చిపోయి సంజయ్తో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుందమ్మా. మరి వీడికి అభ్యంతరం ఏంటి? ఈ జనరేషన్లో కొందరు పిల్లలు పెళ్లికి ముందు ప్రేమలో పడిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ పెళ్లికి నోచుకోలేదు. పెళ్లి తర్వాత జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలి, అంతే తప్ప గతం తాలూకు విషయాలను ప్రస్తావిస్తూ కాపురాన్ని పాడు చేసుకోకూడదమ్మా. తెలుసుకుందాం బాబాయ్. ఇంత అందంగా ఇంత క్యూట్గా ఉన్న లక్ష్మిని ఏమీ చేయలేను. అందాన్ని కళ్ళతో ఆస్వాదించడం తప్ప కాపురం చెయ్యలేను. సంజయ్, ఏంటి అలా చూస్తున్నావు? నీ అందంతో మతి పోగొట్టేస్తున్నావు. మరి చూడకుండా చూపు పక్కకు తిప్పుకోవాలా? కానీ నేను మాట తప్పను. జ్యోతిరాదితో బయటికి రావాలి, వాడి బిహేవియర్ ఏంటో నాకు తెలియాలి. ఆ తర్వాతే మన కాపురం గురించి డెసిషన్ తీసుకుంటాను. అన్నట్టు మనం కలిసిపోయామో లేదో అని కన్ఫర్మేషన్ కోసం మన ఫ్యామిలీ అంతా బయట వెయిట్ చేస్తున్నారు. మనం కలిసిపోయినట్టే వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైందా లక్ష్మి? వసంత, వసంత, వసంత. వస్తున్నానండి. ఏంటండి? ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. దేనికండి? దేనికేంటి? అల్లుడి గారితో మన లక్ష్మి సంతోషంగా ఉందో లేదో ఇంకా మనకు పూర్తిగా నమ్మకం లేదు కదా. అందుకే
ఫోన్ చేసి తల్లిగా నువ్వు మాట్లాడి తెలుసుకో. లక్ష్మి సంతోషంగానే ఉంటుందండి. ముందు మీరు జ్యోతి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకొని తనను విడిపించండి. తులసి కూడా చాలా సంతోషిస్తుంది. ఏయ్ ఆగా, నీకేమన్నా మతిపోయిందా? దాని పేరెత్తుతావేంటి? నాకు కావలసింది ఆ తులసి సంతోషం కాదు, మన కూతురు సంతోషం, నా కూతురు సంతోషం. ఒక తండ్రిగా నా కూతురు కాపురం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మధ్యలో దాని ప్రస్తావన ఎందుకు తీసుకొస్తావు? మీరు ప్రతిదానికి ఆవేశపడకండి. జ్యోతిని బయటికి తీసుకొస్తానని మీరు చెప్తేనే కదా అమ్మాయి ఒప్పుకొని మెట్టినింటికి కాపురానికి వెళ్ళింది. మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా ముఖ్యమే కదండి. ఏయ్! నా మాట నిలబెట్టుకోవడం, నెగ్గించుకోవడం అవన్నీ నాకు వదిలే. ఈ విషయాలని నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ముందు ఫోన్ చేయి. లక్ష్మి సంజయ్తో సంతోషంగా ఉందో లేదో ముందు తెలుసుకో. అర్థమైందా? చెయ్యి చెయ్యి, చూస్తామంటే నేనే నెంబర్ డైల్ చేస్తున్నాను. చెయ్యి. ఉండో, స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడు. హలో నాన్న. లక్ష్మి, నేనమ్మా. హా, చెప్పమ్మా. ఎలా ఉన్నావమ్మా? సంజయ్ బాబు ఎలా ఉన్నాడు? నేను మీ అల్లుడు గారు చాలా సంతోషంగా ఉన్నామమ్మా. పెళ్ళైన ఆడపిల్ల తల్లి కావలసిన శుభవార్త వినాలని పెద్దవాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆశ నెరవేర్చాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. నేను కూడా తొందరలోనే మీకు శుభవార్త చెప్తాను. కవల పిల్లల్ని కానీ మీ చేతుల్లో పెడతాను, సరేనా? ఆ! పిల్లల్ని కనడానికి నేను ఎప్పుడో సిద్ధపడ్డానమ్మా. కానీ సంజయ్ రోజు రోజుకి పోస్ట్ పోన్ చేస్తున్నాడు. కానీ అత్తయ్య గారు మావయ్య గారు సంజయ్ని దండించేసరికి తను రియలైజ్ అయ్యాడు. నాకు సారీ కూడా చెప్పాడు. అలాగా, చాలా మంచి విషయం లక్ష్మి. నువ్వు శుభవార్త చెప్తే మాకంతకంటే కావాల్సిందేముంది? అమ్మా, నా మీద మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే. నా బంగారు తల్లి, చాలా అండి మీకు. నేను అనుకున్నదే జరుగుతుంది. మరి జ్యోతి మీద ఉన్న కేసులు వెనక్కి తీసుకోండి. ముందు మన లక్ష్మి సంజయ్ బాబుతో కాపురం చేయని, తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళు, వెళ్ళి నీ పని చూడు. వా. ఎస్ఐ గారు, నమస్తే నమస్కారం. ఎస్ఐ గారు. నమస్తే. నమస్తే సంజయ్ బాబు, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? బాధితులు నిందితులు కలిసి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మాటల మాంత్రికురాల్ని నువ్వు వెంట పెట్టుకుని వచ్చావా, నిన్ను ఈమె వెంట పెట్టుకుని వచ్చిందా? ఎస్ఐ గారు, ఎవరు ఎవరిని వెంట పెట్టుకొచ్చారన్నది ముఖ్యం కాదు, ఎందుకు వచ్చామన్నదే ముఖ్యం. మీరు ఎందుకు వచ్చారో అర్థమైంది. జ్యోతి మీద పెట్టిన కేసుల గురించే కదా? అవును ఎస్ఐ గారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు పూర్తవుతుందో తెలుసుకోవడానికి వచ్చారా బాబు? లేదు ఎస్ఐ గారు, జ్యోతి మీద పెట్టిన అన్ని కేసులు వెనక్కి తీసుకోవడానికి వచ్చాను.
కేసులు పెట్టేది మీరే, విడిపించేది మీరేనా? నీతో పాటు ఈ తులసమ్మ వచ్చిందంటేనే అర్థమవుతుంది తన మాటలతో ఈ కేసుల విషయంలో రాజీ పడేలా చేసిందని. మీరు అలా చెప్పగానే కేసులు ఇలా విత్డ్రా చేయడం కుదరదు. నందిని గారికి, గోవర్ధన్ గారికి దీన్ని ఏం సమాధానం చెప్పాలి? ఎస్ఐ గారు, మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారా, ప్రైవేట్ సర్వీస్ చేస్తున్నారా? కేసులు పెట్టిన విక్టిమ్ స్వయంగా వచ్చి కేసులు విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నారు కదండి. కేసు ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగనప్పుడు, ఛార్జ్ షీట్ కూడా ఇంకా ప్రిపేర్ అవ్వటానికి ముందే పిఎస్ పరిధిలోనే సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ కేసులు ఫైల్ చేయడానికి ముందు కాంప్రమైజ్ అయ్యేలా చేయొచ్చు. ఈవిడ గ్యాప్ ఇవ్వకుండా ఎల్ఎల్బి చదివినట్టు మాట్లాడుతుంది. నాకే చెమటలు పట్టించేస్తుంది. తులసమ్మ, మాకు కూడా రూల్స్ తెలుసు. మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. తమరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఛార్జ్ షీట్ రేపే కంప్లీట్ అవుతుంది. ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి. ఎస్ఐ గారు, మీకు సంజయ్ బాబు మీద ఏదైనా కక్ష ఉందా? లేదంటే నా బిడ్డ జ్యోతిరాదిత్య మీద పగ ఏమైనా ఉందా? పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు మీరు ఇలా ప్రవర్తించడం తప్పండి. తాగి మీ అబ్బాయి సంజయ్ వాళ్ళ ఇంటి మీద పడడం, సంజయ్ని కొట్టడం, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసుకోవడం తప్పు కదా? అలాంటి వాడి రిలీజ్కి మేమెందుకు కోఆపరేట్ చేయాలి? మా అబ్బాయి ఆ రోజు అలా ప్రవర్తించడం తప్పు అని నేను మీకు క్షమాపణ కూడా చెప్పాను. నా బిడ్డ కావాలని గొడవకు వెళ్ళలేదు. వాణ్ణి ఆ గోవర్ధనే రెచ్చగొట్టాడు. తాగిన మత్తులో అలా ప్రవర్తించాడే కానీ ఏ ఒక్కరి మీద ఉద్దేశపూర్వకంగా వాడు చేసుకోలేదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకుని మా జ్యోతి మీద కేసులు క్లియర్ అవ్వడానికి సహకరించండి. సార్, విక్టిమ్ నేనే, కాంప్రమైజ్ అవుతున్నాను గనుక ఇక ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆపేయండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మా అక్క నందిని గురించి కానీ మా మామయ్య గోవర్ధన్ గారి గురించి కానీ ఆలోచించకండి. వాళ్లకు మరి మీరే సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ సంగతి నాకు వదిలేయండి. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి సార్. ఓకే కానిస్టేబుల్ సార్, రిటర్న్ కంప్లైంట్తో పాటు జ్యోతి కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అలాగే సార్. ఓకే. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. అర్థం చేసుకుని సహకరించినందుకు థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఈ తల్లి బాధను అర్థం చేసుకున్నాం. చాలా థ్యాంక్స్ సంజయ్. ఇటు మీ బాధ, అటు లక్ష్మి బాధ విన్న తర్వాత మీ సంతోషం కోసం, జ్యోతి భవిష్యత్తు కోసం ఈ కేసుని విత్డ్రా చేసుకున్నాను. చాలా సంతోషం సంజయ్. జ్యోతి విషయంలో నేను మీకు సహాయం చేశాను. మీరు నాకు చేయాల్సిన సహాయం ఒక్కటే, జ్యోతి మళ్ళీ లక్ష్మి కోసం రాకుండా మీరు చూసుకోండి. అలాగే బాబు, నేను వాడికి నచ్చ చెప్తాను. లక్ష్మి వైపు రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఝాన్సీ, ఈ షర్ట్లో నేను ఎలా ఉన్నాను? స్మార్ట్ లుకింగ్, హ్యాండ్సమ్ కదా? ఝాన్సీ, హలో, నిన్నే. ఈ షర్ట్ ఎలా ఉంది? ఏం నీకు నచ్చలేదా? అడుగుతుంది నిన్నే. అసలు నీకేమైంది ఝాన్సీ? నాకేం కాలేదు. నీ బిహేవియర్లోనే చాలా మార్పు వచ్చింది. నన్ను ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నావో, నా విషయంలో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఝాన్సీ, ఏంటిది? నేను ఎప్పట్లానే ఉన్నాను. అయినా నా బిహేవియర్లో మార్పు రావడం ఏంటి? నేను అంత తప్పుగా ఏం మాట్లాడాను? ఏం చేశాను? తప్పుగా మాట్లాడక్కర్లేదు. మనసు బాధ పెట్టేలా మనిషిని అవాయిడ్ చేస్తూ బిహేవ్ చేస్తే చాలు కదా. నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంటి ఝాన్సీ? అడిగేదేదో సూటిగా అడుగు. అడుగుతాను. నువ్వంటే నాకెప్పుడో ప్రేమే కానీ భయం లేదు. కానీ నా ప్రేమే. నువ్వు చాలా అర్థం చేసుకోవాలి. నన్ను నమ్మాలి. అబ్బా,
ఇంతకీ విషయం ఏంటో చెప్పు ఝాన్సీ. నిన్న ఈవినింగ్ నీకు కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నాను, కానీ నువ్వేమో చాలా అర్జెంట్ వర్క్లో ఉన్నానని కాల్ కట్ చేసావు. అవును ఝాన్సీ, చాలా ఇంపార్టెంట్ సర్వే ఉంది. ఐఎమ్ సారీ. నేను నీ సారీ కానీ నీ ఎక్స్ప్లెనేషన్ కానీ నేనేం కోరుకోవడం లేదు. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి డిన్నర్ చేసే ముందు కానీ తర్వాత కానీ ఎందుకు ఫోన్ చేశావని నన్ను కనీసం ఒక్క మాట కూడా నువ్వు అడగలేదు. అదే కాల్ మీ మమ్మీ నీకు కాల్ చేస్తే నువ్వు అలానే కట్ చేస్తావా? మళ్ళీ కాల్ బ్యాక్ చేయవా? ఇంటికొచ్చాక కూడా ఎందుకు ఫోన్ చేసావమ్మా అని మీ అమ్మని అడగవా? అడుగుతాను ఝాన్సీ. ఏదో టెన్షన్లో నిజంగానే మర్చిపోయాను. ఇక్కడ అందరికీ టెన్షన్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. నీ అమ్మకి నువ్విచ్చే అంత ప్రాముఖ్యత నాకు నువ్వు ఇవ్వట్లేదు. ఝాన్సీ, నేను మా అమ్మకిచ్చే గౌరవం, ప్రాముఖ్యత అవి ఎప్పటికీ అలానే ఉంటాయి. నీ ప్రయారిటీ నీకుంటుంది. దయచేసి అమ్మతో కంపేర్ చేసుకోకు. నా లైఫ్లో అమ్మ తర్వాతే ఎవరైనా. అమ్మే దైవమని నువ్విలా ఆమెను పూజిస్తున్నావు కనుకే నా విషయంలో ఆమె ప్రతీకారం తీర్చుకుంటుంది. నిన్ను నన్ను విడదీయడంలో సక్సెస్ అవుతూ వస్తుంది. ఝాన్సీ, నువ్వు మళ్ళీ అదే విషయం ప్రస్తావించుకో ప్లీజ్. దీనికి ముగింపు ఇచ్చే రోజు వచ్చేసింది. నాతో రా. ఎక్కడికి? రిషికేష్ గురువు ఒక ఫేక్ పర్సన్ అని వాడితో మీ అమ్మ అలా చెప్పించిందని చెప్తే నువ్వు నమ్మలేదు కదా. వాడి చేతే అన్ని నిజాలు చెప్పిస్తాను. ముందు నాతో రా. హప్. జ్యోతిరాదిత్య రిలీజ్ అయిన విషయం గోవర్ధన్ గారికి సంజయ్ చెప్పడానికంటే ముందే నేనే కాల్ చేసి చెప్పాలి. లేదంటే నేను పార్టీ మార్చేసి తులసమ్మకు ఫేవర్ చేస్తున్నానని ఆయన అపార్థం చేసుకుంటారు. తులసమ్మ వైపే న్యాయం ఉంది, ఆ గోవర్ధన్ గారి వైపు అన్యాయం ఉంది. తెలిసి కూడా నేను అన్యాయానికి కొమ్ము కాయడం నా తప్పే. ముందు ఈ విషయం అయితే గోవర్ధన్ గారికి చెప్దాం. అన్నా, ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు. ఏ స్టేషన్ ఎస్ఐ? అదే అన్న, జ్యోతి అరెస్ట్ చేసి జైలు పంపించాం కదా, ఆ ఎస్ఐ. ఆ ఎస్ఐ ఇలా ఇవ్వు, వెళ్ళు. ఎస్ఐ గారు నమస్కారం, చెప్పండి. గోవర్ధన్ గారు, చెప్పండి ఎస్ఐ గారు. జ్యోతిరాదిత్య ఎలా ఉన్నాడు? జైల్లో కనీసం ఒక్క పూటైనా భోంచేస్తున్నాడా? ఇంకెక్కడ జైలు సార్, జ్యోతిరాదిత్య ఎప్పుడో రిలీజ్ అయిపోయాడు. ఎస్ఐ గారు, ఏంటి మీరనేది? అవును గోవర్ధన్ గారు, స్వయంగా మీ అల్లుడు సంజయ్యే వచ్చి నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటున్నానని సంతకాలు పెట్టారు. సంజయ్ చేత మీరు స్ట్రాంగ్గా కేసులు పెట్టించారు కనుక సంజయ్ వెనక్కి తీసుకోవడాన్ని ఇంక నేను నో చెప్పలేక జ్యోతిని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాను. ఛ! 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 చాలా తప్పు చేసావయ్యా నువ్వు. నీకు అసలు బుద్ధి ఉందా? సంజయ్ వచ్చినప్పుడే నువ్వు నాకు ఫోన్ చేయాల్సింది. రిలీజ్ చేశాక చెప్తున్నావేంటి? ఆ జ్యోతి జైల్లోనే మగ్గిపోవాలి. వాడి జీవితం అక్కడితోనే ఫినిష్ అవ్వాలని చెప్పాను కదా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పా కూడా ఇలా చేసేవంటే సాయి. అది సార్, మీ అల్లుడు గారితో పాటు ఆ తులసమ్మ కూడా వచ్చారు సార్. మీ సంజయ్ బాబుతో చాలాసేపు మాట్లాడారు. ఓహో, ఆ? వచ్చిందా? ఆ తులసి కూడా వచ్చిందా? కన్న కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని నా అల్లుడు మనసు కూడా దాని వాగుడుతో మార్చేసిందన్నమాట. నా ప్లాన్ అంతా అప్సెట్ చేశారు కదా అచ్చయ్య గారు. ఛ! తులసి 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 తులసి, ఇంతలా చేస్తావా? ఏమండి ఏమండి, కాఫీ 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 కాఫీ. ఏమైందండి? ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నారేంటి? ఏం జరిగింది?
ఏం జరిగిందా ఆ? ఆ తులసి మన అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తుంది. ఆ జ్యోతిని రిలీజ్ అయ్యేలా చేసింది. దొంగ వేషాలు వేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎందుకు వాగావు? మా అమ్మ నీతో నాటకం ఆడించిందా? మీ అమ్మ తులసి గారు చెప్పమన్నారు. నువ్వు నేను కలవకూడదని ఒక రాత్రి పాలల్లో నిద్ర మాత్రలు కలిపింది. ఇంకో రాత్రి జ్యోతిరాదిత్యతో నువ్వే తోడుగా పడుకోవాలని నిన్ను జ్యోతి రూమ్కి పంపింది.